సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా? ఈ మాటలు వింటున్న యజమానులారా, ప్రతి ఇంటికి యజమానుడే యాజకుడు కావాలి. యోబు ఇంటికి యోబు యాజకుడు కాదా? అబ్రహాము శారాల ఇంటికి అబ్రహాము యాజకుడు కాదా? తనే కదా బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలులు అర్పించింది. యజమానునిగా నీ బాధ్యత కుటుంబం కొరకు కష్టపడి కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు, నీ ఇల్లు ఆధ్యాత్మికంగా కట్టబట్టడానికి ప్రతి పురుషుడు తన ఇంటికి యాజకుడిగా మారాలి. తమ్ముళ్ళు, అనలారా, మన ఇళ్లకు మనం యాజకులు అవుదాం. పురుషులుగా మనం ఎంత భక్తిగా ఉంటామో ఆ భక్తి ప్రభావం మన ఇంటిని తప్పకుండా ఏలుబడి చేస్తుందన్న సంగతి మర్చిపోకండి. ఈ వాక్యం విన్న తర్వాత అయినా ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోండి. మంచిది. ప్రస్తుతం నేను మెదక్ టౌన్లో, మెదక్ పట్టణానికి సమీపంగా నిర్మించబడుతున్న మందిర స్థలములో ఉండి మీతో వాక్యం పంచుకోవటానికి ప్రభు కృప చూస్తూ ఉన్నారు కదా. మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా ఈ స్థలంలో మన హైదరాబాద్ పట్టణంలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఎలా మహిమ కలిగిన పరిచర్య ప్రభు జరిగిస్తూ ఉన్నారో, అంతకంటే మరెక్కువ అభిషేకంతో ఈ మెదక్ టౌన్లో మహిమగల దేవుడు తన మహిమ కొరకు ఈ మహిమ కలిగిన పరిచర్యను దీవించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహకరించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి చక్కటి వర్తమానం 10 గంటలకు ప్రారంభమవుతుంది. తప్పకుండా విని ప్రార్థనలో పాలుంది ఆశీర్వదించబడగలరని ప్రేమతో మా మనవి. ఈ ప్రత్యేకమైన గడిలో దేవునికి ఇష్టమైన గుణాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది కృతజ్ఞతా బుద్ధి, కృతజ్ఞతా స్వభావం. మన దగ్గర నుంచి కృతజ్ఞతా స్వభావం ఆశించటం మాత్రమే కాదు, స్వతహాగా ఆ కృపగల దేవుడే కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. ఆయన నామం పేరిట ఓ దైవజనుని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. గిన్నెడు చన్నీళ్ళే అంత గుర్తుపెట్టుకున్నాడంటే మనం దేవునికి ఇచ్చే దశంభాగాలు, దేవునికి ఇచ్చే కానుకలు, రోజుల తరబడి కడుపు చంపుకొని ఉపవాసం ఉండి చేసే ప్రార్థన, కార్చే కన్నీళ్ళు దేవుడు మర్చిపోతాడా? అందుకనే భక్తులు అంటారు కదా, మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఆ కృతజ్ఞత బుద్ధి దేవునికి బహు ఇష్టం. ఆ కృతజ్ఞత బుద్ధి నీలో ఉంటే, నాలో ఉంటే అంతకంతకు దేవుడు మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తాడు. బైబిల్లో కృతజ్ఞతా బుద్ధి కలిగిన ఓ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 49వ వచనం. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనువారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఉండెను. 48వ వచనం కూడా చదువుతాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతనిని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాను. దానియేలుకి ప్రధాని ప్రమోషన్ వచ్చింది. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరి మీద తాను ప్రధాని అయ్యాడు.
రైట్. ప్రధానైన మరుక్షణమే రాజు దగ్గర తన స్నేహితులైన షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి విషయమే రాజు దగ్గర మనవి చేస్తే వెనువెంటనే రాజు ఆ దేశంలో ఆ ముగ్గురిని విచారణకర్తలుగా నియమించాడు. ఈ స్థలంలో దానియేలు యొక్క ఉపకార బుద్ధి కనపడుతుంది. అన్న, ఇందులో ఉపకార బుద్ధి ఏముంది? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలుకి ఏ ఉపకారం చేశారు? దానియేలు కృతజ్ఞత బుద్ధి ఇందులో మనకేముంది అని అంటారా? రాజు కలగన్నప్పుడు నేను కన్న కళ మీరు చెప్పాలి, కలభావన చెప్పాలి. అందరూ అన్నారు అది అసంభవం. దానియేలు అన్నాడు అసంభవాలు నా దేవుడు సంభవించేటట్లు చేస్తాడు. అది అసాధ్యం అన్నారు. అసాధ్యాలు నా దేవుడు సుసాధ్యం చేస్తాడు అని దానియేలు రాజు కబురు పంపించి ఇంటికొచ్చి స్నేహితులు కబురు పంపించాడు. ఆ రాత్రంతా ఆ ముగ్గురు స్నేహితులు దానియేలు ప్రార్థించాడు. ఈ నలుగురు ప్రార్థన చేయటాన్ని బట్టి కల భావన దానియేలుకు దేవుడు తెలియచేశాడు కదా. ఎప్పుడైతే రాజు సముఖానికి దానియేలు వెళ్ళి కల భావన చెప్పాడో ఇతడు దేవదూతల ఆత్మ కలిగిన వాడు, ఇతని వంటి మనుషుడు మన దేశంలో మన ఆస్థానంలోనే లేడని బబులోను సంస్థానాలకు ప్రధానిగా దానియేలు నిలవబెట్టాడు. ఇప్పుడు దానియేలు ప్రధాని అయ్యాడు. విచిత్రం, ప్రధానైన తర్వాత తన స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆ కలభావన తను బయలుపరచబట్టాన్ని బట్టి ప్రధాని అయ్యాడు. కలభావన తనకు బయలుపరచబట్టానికి తనొక్కడి ప్రార్థనే కాదు కదా, తన ముగ్గురు స్నేహితులు చేసిన ప్రార్థన కూడా కలభావన తనకు బయలుపరచబట్టానికి కారణమైంది అని దానియేలు గుర్తించి కృతజ్ఞతా భావంతో చేసిన మేలును గుర్తుకు తెచ్చుకొని తన స్నేహితుల విషయమై రాజు దగ్గర మనవి చేసి వాళ్ళను విచారణకర్తలుగా నియమించాడు. ఇక్కడ దానియేలు యొక్క కృతజ్ఞతా బుద్ధి కనపడుతుంది. నేను ప్రధానిని అయ్యానంటే నా ఒక్కడి ప్రార్థన అని దానియేలు మూర్ఖంగా అనుకోలేదు. నా ఒక్కడి తెలివితేటలు అని మూర్ఖంగా తను అనుకోలేదు. తమ్ముడా, చెల్లి, ఈరోజు నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావు కదా, ఓ మంచి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడు కదా. చక్కటి ఉద్యోగం, మంచి పిల్లలు, చక్కటి కుటుంబ వ్యవస్థ, దేవుని కృపను బట్టి బహుగా దీవించబడిన స్థితిలో ఉన్నావు కదా. నేనంట నీవు ఈ స్థితిలోకి రావటానికి నీ ఒక్కడి తెలివితేటలే దీనికి ఉపయోగపడ్డాయా? నలుగురు సహకరిస్తే ఈ స్థితిలోకి నువ్వు వచ్చావా? నన్ను అడగండి అన్నా. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఈరోజు లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారింది కదా. అది మీ ప్రార్థన, దైవజనురాలి ప్రార్థన, మీ ప్రార్థన బట్టే ఎంత గొప్ప అయ్యారా అని నన్ను అడగండి. చెప్పమంటారా? మా ఒక్కళ్ళ ప్రార్థన వల్లనే ఇంత గొప్ప అయ్యాం అని నేనంటే నా అంత బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు ఎవరూ లేరు. నేను ప్రార్థించి ఉండొచ్చు, మా కొరకు ఎంతమంది విశ్వాసులు కన్నీళ్లు గార్చలేదు. లైవ్ చూసే మీలాంటి భక్తులు ఎంతమంది మా కొరకు రోధిస్తూ ప్రార్థన చేయలేదు. ఎంతమంది లక్షల రూపాయల కానుకలు పంపించట్లేదు. ఎంతమంది వేల రూపాయలు పంపిస్తూ దేవుని పరిచర్యకు సహకరించట్లేదు. ఇంతమంది చేయి కలిపితే కానీ ఇంత అద్భుతమైన వ్యవస్థను మనం నిర్మించగలిగాం. నేను ఎప్పుడు ప్రభువుని అడుగుతా, దేవా, ఈ పరిచర్యకి ఎవరు నీళ్లు పోసారో, ఎవరు ఎరువు వేశారో, ఎవరు విత్తారో, చనిపోయే ఆఖరి క్షణం వరకు వారి పరిచర్యలో స్థిరపడాలయ్యా. వారి పట్ల కృతజ్ఞతతో బ్రతకాలయ్యా. ఎప్పుడు ప్రభు దగ్గర ఈ మనసుతో ప్రార్థిస్తాను. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఈ స్థితిలోకి రావటానికి మీరొక్కళ్ళే కష్టపడటాన్ని బట్టి ఎంత గొప్ప స్థితికి వచ్చారా? అనేకులు సహాయం చేశారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఒక వీడియో చూపిస్తాను. నిచ్చెన మెట్లు ఉన్నాయి కదా, అతడు సక్సెస్ అనే శిఖరానికి చేరాడు.
సక్సెస్ అనే శిఖరాన్ని చేరటానికి చాలామంది చేతులు అడ్డం పెట్టారు. తల్లి, తండ్రి, రైట్, తోబుట్టువులు, స్నేహితులు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఈరోజు నువ్వు విజేతవు అయ్యావంటే ఎంతోమంది నీకు పుట్టిన నాటి నుండి నేటి వరకు సహకరించారు. నీకు మేలు చేసిన ఏ వ్యక్తిని ఏనాడు నువ్వు మర్చిపోక వాళ్లకు ప్రత్యుపకారం చేయటం జీవితంలో ఎప్పుడు నువ్వు నేర్చుకుందువుగాక. ఆ కృతజ్ఞత బుద్ధి నీకుంటే శిఖరాల మీద కూర్చోవటానికి దానియేలు 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకెంత శిఖరం మీదకి వెళ్ళిపోయాడు కదా. కారణం ఆ కృతజ్ఞత బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మొట్టమొదట ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసా? ఫస్ట్ దేవుడు. దేవుని తర్వాత వెరీ నెక్స్ట్ ఎవరి పట్ల కృతజ్ఞత, ఎవరికి మనం ప్రత్యుపకారం చేసేవారిగా ఉండాలి. చూడండి, తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, చివరి మాటలు నేను చెప్తాను. తమ తల్లిదండ్రులు తమ ఇంటి వారి యొడల భక్తిని కనపరచుచు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. విన్నారా? ప్రతి వ్యక్తి తన బ్రతుకులో మొట్టమొదట తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి. ఎవరికి ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి? అక్కడ అనాథాశ్రమాలు కట్టాను, తప్పులేదు, కట్టాలి. ఇక్కడ విధవరాలకు బట్టలు ఇచ్చాను, కోర్స్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ తండ్రి లేని బిడ్డలను పోషించాను, మంచిది చేయాలి. వీళ్ళందరికీ చేసి కన్న తల్లిదండ్రులకు పిడికిడి అన్నం పెట్టకపోతే అది దేవుని దృష్టికి విలువైందా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏదంటే మొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదజాలం నాకు కాస్తంత విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. ఉపకారము చేయాలి అని అంటే పోయిదిగా, ఉపకారము చేయ నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు నేర్చుకుంటాడు? రానప్పుడు. ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు కదా. ఇంగ్లీష్ వచ్చినోడు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? హిందీ రానోడు హిందీ నేర్చుకుంటాడు కదా. హిందీ ఆల్రెడీ వచ్చినోడు ఇంక హిందీ ఏమి నేర్చుకుంటాడు? తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ శాతం మనుషుల్లో ఆ కన్న గర్భానికి కూడా ప్రత్యుపకారం చేసే మనసు ఉండదు అనే కదా. అందుకని దేవుడు మనలను నేర్చుకోమంటున్నాడు. తమ్ముడు, చెల్లి, ఒక చిన్న మాట, కన్న తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేస్తున్నావా? కన్న అమ్మకి కని పెంచి ఈరోజు ఇంతటి వాణ్ణి చేసిన ఆ నాన్నకు వాళ్ళ రుణం తీర్చుకునే వ్యక్తిగా ఉంటున్నావా? అనాథాశ్రమాలలో మొద్దన్నం పెట్టడానికి తిట్టుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ కృతజ్ఞత లేని వాడిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. కర్నూలులో 40 ఎకరాల ఆసామి, 40 ఎకరాల ఆసామి 20 ఎకరాలు పిల్లలిద్దరికి పంచాడు. ఎవరో ఒకళ్ళు ముద్ద పెడతారు కదా అని ఎవడో ముద్ద అన్నం పెట్టలా. అలాగని ఊర్లో అడుక్కొని తిందామా అంటే 40 ఎకరాల ఆసామి ఏమని అడుక్కుంటాడు? ఆకలి బాధ తట్టుకోలేక, పిల్లల దగ్గరికి వెళ్ళి ముద్దేయండి అని అడుక్కోలేక ఆ పరువుతో బ్రతికిన ఆయన తన ఇంట్లోకి వెళ్ళి నొలక మంచం కింద కట్టెలు పెట్టుకొని మీద కిరోసిన్ పోసుకొని అగ్గి పొల్ల వెలిగించుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో కూడా ఒకటి జరిగింది. ఈ తాటాకులన్నీ ఒక చోట కొప్పేసి వాటిని తగలబెట్టి వాటి మీద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు పండు ముసలాయన. ఎంత విషపూరితమైన వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాము కదా. తమ్ముడు, నిన్న ఒక మాట అంట,
నిన్న ఒక మాట అడుగుతా, చెల్లి, నీకు మంచి భర్తనిచ్చిన అత్తమామల్ని ప్రేమగా నువ్వు చూసుకుంటున్నావా? తమ్ముడా, నీకు మంచి భార్యనిచ్చిన అత్తమామలు చూసుకోగలుగుతున్నావా? యవన బిడ్డలారా, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మీరు బ్రతకగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించు. మొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి. ఇదే కృతజ్ఞతా బుద్ధి. ఓ మాట నన్ను చెప్పమంటారా? అంత్యదినాల్లో అపాయకరమైన కాలం వస్తుందట. ఈ అపాయకరమైన కాలంలో ప్రజలు కృతజ్ఞత లేని వారిగా ఉంటారట. విన్నారా? ప్రార్థనా పరులు ఉన్నారు, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కృతజ్ఞతగా బ్రతికే వ్యక్తులు ఈ కడవరి దినాల్లో కొదువైపోయారు. కృతజ్ఞత లేని మనుషులుగా ఎంతో మంది మారిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కృతజ్ఞతకు మారుపేరు. చెప్పక తప్పకుండా చెప్పాల్సిన వ్యక్తి, కృతజ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవలసిన మొట్టమొదటి వ్యక్తి మహారాజు అయిన దావీదు. అద్భుతం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం కృతజ్ఞతా అధ్యాయం, 9వ అధ్యాయం కృతజ్ఞతా అధ్యాయం, 10వ అధ్యాయం కృతజ్ఞతా అధ్యాయం. విన్నారు ఈ మాట? 7వ అధ్యాయం కృతజ్ఞతా అధ్యాయం. దేవుడైన యెహోవా దావీదునకు తన శత్రువుల మీద జయమిచ్చి నలుదిక్కుల నెమ్మది కలుగు చేసిన తర్వాత దేవుడైన యెహోవాకు మందిరం కట్టించాలి, ఇదిగో ఇలా మందిరం కట్టించాలి అని దేవుని పట్ల కృతజ్ఞతతో, నన్ను ఇంతటి వాణ్ణి చేసిన నా దేవునికి నేనేం చేయాలి? ఏం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి? ఏం చేస్తే ఆయన రుణం నేను తీర్చుకోగలను అని 7వ అధ్యాయంలో దేవుని మందిరం కట్టాలని ప్రయత్నం చేశాడు. ఎదుట నేనున్నానే, నేనేదో గొప్ప భక్తిపరుని అని చెప్పటానికి కాదు, నా అణువణువున నేను ప్రభు సన్నిధికి వెళ్ళే లోపు ఆయన రుణం తీర్చుకొని చచ్చిపోవాలి. ఎందుకో చెప్పంటారా? ఇన్ని లక్షల మందికి దీవెన కారణంగా కనపడుతున్న ఈ జెర్మియా అన్ననే, మీ అన్ననైన నేను జనబలం కలిగిన వాడిని కాదు, కులబలం కలిగిన వాడిని కాదు, ధనబలం కలిగిన వాడిని కాదు, అందబలం కలిగిన వాడిని కాదు, అర్ధబలం కలిగిన వాడిని కాదు. దేవుడనే బలం తప్ప, దైవ బలం తప్ప ఇంకొక ఏ బలం ఈరోజు ఈ స్థితికి తీసుకురాలేదు. యేసయ్యను ప్రతిరోజు అడుగుతా, యేసయ్యా, చనిపోయే లోపు ప్రతి దినం నేను రుణం తీర్చుకునే కృప నాకు దయచేయి, నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దయచేయి. దావీదు ఆ బుద్ధి కలిగిన వాడు. నలుదిక్కుల దేవుడు నెమ్మదిస్తే, విన్నారా? నలుదిక్కుల దేవుడు ఆయనకి నెమ్మదిస్తే దేవునికి మందిరం ఎలా కట్టాలా అని ఆలోచించాడు. రైట్? 7వ అధ్యాయం అయిపోయిన తర్వాత చూడండి, 9వ అధ్యాయం. అద్భుతం ఏంటంటే, యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా అని. విన్నారా? సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా అని. చూడండి ఆ మాట, 9:1. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. విన్నారా? ఎవరిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? తన కష్టకాలంలో తనను ఆదరించిన యోనాతానుని. యోనాతాను ఉన్నాడా? చనిపోయాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయాలని దావీదు ఆలోచిస్తున్నాడు. మెఫీబోషెతు కుంటివాడు, అంగవైకల్యం కలిగిన వాడు, పట్టణంలోకి రావటానికి అవకాశం లేదుగా, పాలెం వెలుపట ఉండాలిగా. పాలెం వెలుపట ఉండాల్సిన మెఫీబోషెతును యెరూషలేములోనికి తీసుకొచ్చి తాను కూర్చునే భోజనపు బల్ల దగ్గర మెఫీబోషెతును కూర్చోబెట్టి మెఫీబోషెతు చనిపోయే వరకు ఒక తండ్రిలాగా పోషించాడు. మెఫీబోషెతు ఆస్తి అంతా అతనికి తిరిగి అప్పగించాడు. నేనంట, దావీదా, మెఫీబోషెతు పట్ల ఎందుకింత ప్రేమను చూపిస్తున్నావు? నా కష్టకాలంలో
యోనాతాను నా పట్ల ప్రేమ చూపించాడయ్యా, నా పట్ల దయ చూపించాడయ్యా. నేనంట దయ చూపించి ఏమిచ్చాడు? ఓ 100 కోట్ల రూపాయలు ఏమైనా ఇచ్చాడా? లేదయ్యా. ఒక 100 గజాల స్థలం ఏమన్నా? లేదయ్యా. ఏదో 1 లక్ష రూపాయల డబ్బులు ఏమైనా ఇచ్చాడా? లేదయ్యా. మరి ఏమి ఇచ్చాడయ్యా? అదే దుప్పట ఒకటి ఇచ్చాడు, నడికట్టు ఒకటి ఇచ్చాడు, కత్తి ఒకటి ఇచ్చాడు. ఇంతే. ఓ ఇంతేనా? నీకేదో 100 కోట్లు ఇచ్చాడు అనుకున్నామే. ఆదరించాడయ్యా కష్టకాలంలో. నేను కృంగిని స్థితిలో ఉంటే నువ్వు తప్పకుండా రాజు అవుతావు ప్రవచించాడయ్యా. ఆ యోనాతాను ప్రవచనం నా బ్రతుకులో నెరవేర్చబడిందయ్యా. నా కష్టకాలంలో నన్ను ఆదరించిన యోనాతానును బట్టి సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేశాడు దావీదు. తమ్ముడు, చెల్లి, మానవ జీవితంలో కృతజ్ఞత బుద్ధి చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. ఈరోజు మనుషుల స్వభావాలు తిన్న ఇంటి వాసాలే లెక్కబెట్టే కృతజ్ఞత లేని స్వభావాలు. ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అని అన్నారే, అలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నాం. బిడ్డా, యేసయ్య పిల్లలుగా మన 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 బుద్ధి, మన గుణం అలా ఉండకూడదు. ఎలా ఉండాలో ఈ మాట చెప్తా, వినండి. పాము, కుక్క. కుక్క కృతజ్ఞతకు మారుపేరు. కాబట్టి కుక్క ఇంటిలో ఉంటుంది, మనుషుల మధ్యలో తిరుగుతుంది, కుటుంబ సభ్యులుగా ఒకరు. మీకు తెలుసా, కుటుంబ సభ్యులు ఒకరిగా కుక్కను పిలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో చెప్పమంటారా? కుక్కకున్నంత కృతజ్ఞత బుద్ధి ప్రపంచంలో ఏ జంతువుకు లేదేమో. కుక్కకి ఎంగిలి మెతుకులు మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని జీవితాంతం బాంచన్ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా, వాకిడి దగ్గర పడి ఉంటుంది. ఏది? ఎంగిలి మెతుకులు వేస్తే. మిమ్మల్ని అంట, మీలో ఎవరైనా కుక్కకి వేడి వేడి బిర్యానీ వేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఏమండే, మటన్ దుకాణం నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మా తెలంగాణలోనైతే బొక్కలు అంటారు, మటన్ దుకాణం నుంచి తీసుకొచ్చిన ఆ ఫ్రెష్ ఎముకలు కుక్కకేసారా? నేను అప్పుడప్పుడు చెప్తా, ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. ఏమండి, కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఎముక మెత్తగా అయిన తర్వాత ఇక మావోడు రోట్లో వేస్తాడు. అదే తిరగటి రాళ్ళు అంటే ఏంటి చెప్పండి? తిరగటి రాళ్ళలో వేసి మొత్తం పిప్పి చేసి ఆ గట్టి మొక్కను ఒకదాన్ని బయట పడేస్తాడు. అందులో ఏముండదు, మూలుగు ఉండదు, ఏముండదు. ఆ పిచ్చి కుక్క పాపం ఆ ఎముకను తీసుకొని లాక్కొని ఏదో ఉన్నట్లుగా ఎంగిలి చేసిన మెతుకులు తిని ఏమీ లేని ఎముకను నమిలి, నాకు ఆకలితో ఉంటే ఇదిగో దండం పెట్టాడే యజమానుడని వాకిడి దగ్గర కృతజ్ఞతతో బ్రతికుంటుంది. ఆ యజమానుడు ఎక్కడైనా డ్యూటీ నుంచి లేదా బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే ఆ వాకిడి దగ్గర నుంచి తోకూపుకుంటా అసలు ఎంత కృతజ్ఞతతో వెళ్తుంది. అదే పాము ఉంది, నెల రోజుల పాటు దాన్ని దగ్గర పెట్టుకొని పాలు పోసి కోడిగుడ్లు పెట్టి వేడి బిర్యానీ పెట్టి తిందలేండి. ఒక మాట చెప్తున్నా, ఎలుకలకు ఆహారం ఇచ్చి నెల రోజుల పాటు పాముని పెంచాం. ఏమండే, నెల రోజుల పాటు పెంచి నెల రోజులు పెంచి నాకు పట్ల ఇది ప్రేమ చూపించకుండా ఉంటుందని రాత్రిపూట పండుకునేటప్పుడు పక్కలో పండుకోబెట్టుకున్నావు అనుకో, మధ్యరాత్రి లేచి ముద్దు పెట్టుకుంటాడు, కాటేస్తాడు. ఇక ఆ కాటేసిన తర్వాత పరదేశులమో ప్రియులారా, పరదేశులమో పాట పాడాలి. నిజామాబాద్లో ఇంటి దగ్గరలో పొట్ట ఉంటే రోజు పాలు పోసేవాడు, గుడ్లు వేసేవాడట, దండం పెట్టేవాడు దానికి. రాత్రిపూట పిల్లలు, 3 ఆడపిల్లలు, పెద్ద పాపలు వేసి, డాడీ ఏదో గుట్టింది డాడీ. ఏం కొట్టలేదులే, పండుకో, దోమ ఏదో గుట్టి ఉంటుంది. 2వ పాప 3వ పాప ఇద్దరు కెవ్వుమని కాకేశారు. ఏమైపోయిందని లైట్ వేసి చూస్తే 3 పిల్లలు నొరగలుగా చచ్చిపోయారు. ఏమైందిరా అని చూస్తే దిండు ఎత్తితే ఆ దిండు కింద పాము. ఎప్పుడైతే దిండు పైకెత్తాడో
కొన్ని నెలల నుంచి పాలు, అదే ఏమంటారు, గుడ్లు, పాలు గుడ్లు వేసిన ఆయన్ని కూడా కాటేయటానికి లేచిందట. అందుకని దైవజనమా, అది కృతజ్ఞత లేనిది గనుక అది పొట్టలో ఉంది. కుక్క కృతజ్ఞత కలిగినది గనుక ఇంటిలో ఉంది. పరలోకపు ఇంటిలో నువ్వు ఉండాలంటే కృతజ్ఞతతో బ్రతుకు. కృతజ్ఞత బుద్ధి లేని ప్రతివాడు నరకమనే పొట్టలో మిగిలిపోతాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకో. నీ చిన్నతనం నుంచి ఎవరెవరు నీకు సహాయం చేశారో, ఎవరెవరు నీళ్లు పోశారో, ఎవరెవరు చేయూతనిచ్చారో, ఎవరెవరు చేయబట్టుకొని లేపారో వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞతతో బ్రతికే కృప నాకు దయచే అని అడుగుతారా? అలాంటి కృతజ్ఞత బుద్ధి దయగల దేవుడు మన ఒక్కొక్కరికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు ఇష్టమైన గుణం కృతజ్ఞత అని మాట్లాడారు. అందుకు మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ, బోధించిన నేను, నాకెవరెవరు ఉపకారం చేశారో, నాకెవరెవరు చేయూతనిచ్చారో, ఈ స్థితిలో ఉండటానికి ఎవరెవరు కారకులయ్యారో ప్రతి బిడ్డ పట్ల కృతజ్ఞతతో బ్రతికే మనస్సు దయచేయి అయ్యా. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా మరిచిపోరు అనే మీ ఉపకార బుద్ధి ఉందే, ఆ బుద్ధి నాకు వరంగా దయచేయి. మీలాగా బ్రతకాలయ్యా. మీలాగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవించాలి. అట్టి కృపతో ఒక్కొక్క కుటుంబాన్ని అభిషేకించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మెదక్ మదిరి నిర్మాణం కొరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మంగళవారం లైవ్ అందించబడుతుంది. రేపు బుధవారం సాయంత్రం అపోస్తుడైన పౌలు వారి స్వార్థ దండయాత్ర మీద ముగింపు వర్తమానాలు తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.